హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ గాయత్రి తేజ కల్లూరు. వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ అయితే నాకు కొంచెం కావాలి. ఈరోజు వీడియో ఏంటంటే ఆల్రెడీ థంబ్నెయిల్లో చూసే ఉంటారు కదా. ఈరోజు మా చిన్నోళ్ళుడికి అయితే పుట్టెంట్రుకలు తీయించడానికైతే మేమైతే రామతీర్థాలు వెళ్తున్నామండి. ఈ రామతీర్థాలు అనేది విజయనగరం దగ్గర ఉన్నదండి. విజయనగరం తర్వాత నెల్లిమర్ల తర్వాత అయితే రామతీర్థాలండి. మేమైతే మా అన్నయ్య అయితే వచ్చాడండి మా ఇంటికి. నేను మా హస్బెండ్ మా బాబు ముగ్గురం అయితే వెళ్ళామండి మా చిన్నోళ్ళుడికి పుట్టెంట్రుకలు తీయించడానికి అయితే. గండి మా అమ్మ, మా వదిన, మా చిన్నోళ్ళుడు, మా అన్నయ్య, మా హస్బెండ్, నేను, మా బాబు అయితే వెళ్ళామండి. చూడండి కారులోని కారు ఎక్కేసరికి వీడియో తీద్దామంటే ఫుల్ వర్షం అండి. చూసారా మేఘాలు అయితే ఎలా తాకుతున్నాయో కొండలకి. చాలా ఫుల్ వర్షం అండి. మేము దగ్గరే కాబట్టి వచ్చేసాము. ఇక్కడికి వచ్చిన తర్వాత మా వదికి అయితే కడుపులు తిప్పేస్తుందని అంటుందండి. ఇక్కడ మా బాబు అండి, అలానే మా పెద్ద అల్లుడు. ఇక్కడ మా అమ్మ, మా అన్నయ్య అయితే అంటే గుండు చేపిస్తాం కదా, ఏవైనా కావాల్సినవి అలానే వాడికి బట్టలు అన్నీ అయితే ఒక కవర్లో అయితే పెట్టుకుని బ్యాగ్లో అయితే పెట్టుకుని అయితే వెళ్ళాలి కదండి. మళ్ళీ బయటకు అయితే రాలేము, బయటనే కార్ పార్కింగ్ గట్ట చేసేయాలి. ఈ రామతీర్థాలు కొండ కూడా ఉంటుందండి, కొండపైన దేవుడు ఉంటాడు. ఆ కొండ దగ్గర చాలా మళ్ళీ తన కొండపైన కొండ ఉంటుందండి. అలానే సీతమ్మ వారు చీర ఆరబెట్టుకుంది, పురుడ మంచం అన్నీ ఉంటాయండి. కొండ మీదకైతే మాకైతే అలౌ చేయలేదు, ఎందుకంటే ఫుల్ వర్షం కదా జారిపోతారు నేను వెళ్ళకూడదు అని చెప్పైతే సరిగ్గా ఎవరిని అలౌ చేయట్లేదండి. సో అయితే మేమైతే వెళ్ళలేదు. ఇక్కడ చూసారా గాజులు కూడా వేస్తున్నారండి, కొండ మీద గాజులు అని అంటారండి. నేనైతే రిటర్న్ వచ్చేటప్పుడైతే ఈ గాజులు అయితే వేయించుకున్నానండి మా అమ్మ వాళ్ళ చేత. చూసారా మేమైతే ఇక్కడికైతే వచ్చేసాము. మేనత్తని కదండి, నేనే ఒళ్ళో కూర్చోపెట్టించుకొని వాళ్ళకైతే తల్లేలాలు అయితే తీపించాలైతే అన్నారండి. సో నేనే కూర్చొని తీపిస్తున్నానండి మా చిన్నల్లుడికి. మా చిన్నల్లుడు చూసారా రెడీగా ఉన్నాడు. ఇక్కడైతే వాడైతే అంతగా ఏం ఏడలేదండి, కొంచెం ఏడ్చాడు అంతే తీపించడానికి. మా వదిన అయితే వీడియో తీసుకుంటుంది మెమొరీగా ఉంచుకోవడానికి. ఇక్కడ మా అన్నయ్య చూసారా అలా చూస్తున్నాడు, వాడికి ఎలా తీస్తున్నారో ఏటని చూస్తున్నాము. అంటే ఏవైనా వీడు అల్లరి చేస్తే ఇంకా పేచి ఏం సరిగ్గా పెట్టలేదు, అతనైతే గట్టిగా పట్టుకొని అయితే తీయించారు. చిన్నపిల్లలు అన్నాక అలానే కదండి, అల్లరి చేస్తారు, మారం చేస్తారు. ఇక్కడైతే చూసారా మా పెద్దవాళ్ళు వచ్చాడు, ఏడుస్తున్నాడండి. వాళ్ళ తమ్ముడు అంటే ఎంత ఇష్టం అంటే వాడే కొడతాడండి ఫుల్గాన, ఇంకెవరు కొట్టకూడదు, అలానే ఇంకెవరిని కూడా కొట్టడు, వాళ్ళ తమ్ముడిని మాత్రమే కొడతాడండి. చూసారా మా అన్నయ్య అయితే నీకు కూడా చేపించిద్దా ఏంటంటే ఇంకా ఏడుస్తున్నాడు. వీడిని మేమైతే చూసుకొని నవ్వుకుంటున్నాం. అయితే ఎందుకురా ఏడుస్తున్నావు, నువ్వైతే వాడిని ఫుల్గా కొట్టేస్తావు కదరా అని చెప్పి మేమైతే ఇక్కడ నవ్వుకుంటున్నాము. నేను అన్నానైతే రారా చూడరా పట్టుకో తమ్ముడిని, పట్టుకో ఏడకుండా చూపించు అని చెప్పి అయితే నేనైతే అంటున్నానండి. ఇక వచ్చాడండి, ఏడుపండి. ఆయన ఎంత ప్రేమ వాళ్ళ తమ్ముడు అంటే పాపం వాడికి. చూడండి అలాగే పట్టుకొని వాళ్ళ తమ్ముడిని అయితే ఏడుస్తాడు. చూసారు ఇక్కడ ఎలా ఏడుస్తాడో, వాడి ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అవి భలే ఉంటాయి. ఏడుస్తాడండి పాపం. చూడండి ఎలా ఏడుస్తున్నాడు. అల్లరోడండి పింకీ, అన్నీ తెలుసు వాడికి. ఇక్కడైతే మా అన్నయ్యని అయితే తీసుకొని వెళ్తాడండి. చూడు నాన్న ఎలా చేస్తున్నారని చెప్పేసి అయితే అలా అన్న అయితే లాక్కొని వెళ్తాడండి, చూపించిన వాళ్ళు కొట్టు తమ్ముని తీసుకో అని చెప్పేసి అయితే ఇక్కడైతే పేచి పెడతాడండి. మా వదిన అయితే వీడియో తీసుకుంటుంది వాళ్ళ కొడుక్కి. అలాగే కొలుకు చేస్తున్నాం అన్నీ చూసి వీడియో తీసుకుంటుంది. వీడికి కూడా ఛానల్ ఉందండి, నవ్య ప్రసాద్ టాక్స్ అని. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వీళ్ళ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా ఇక్కడైతే మా అన్నయ్యని అయితే చూపిస్తున్నాడు. ఇక్కడైతే వీడికైతే అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మేమైతే కోనేరుకి అయితే వెళ్ళామండి. కోనేరుకి వెళ్ళి వీడికైతే కోనేరులో కొంచెం స్నానం చేపించేసి మేము కూడా కాళ్ళు చేతులు అన్నీ కడుక్కొని అయితే వచ్చేసాము. చూసారా కోనేరు ఎలా ఉందో, అంటే వర్షాలు పడుతున్నాయి కదా, ఇంకా వాటర్ అంతా అలానే ఉంటుంది కదండి. మేమైతే కొంచెం చిన్నది దిగి మా చిన్నోడికి అయితే స్నానం చేయించేసి మేమైతే బయలుదేరిపోయామండి టెంపుల్లోకి బయలుదేరిపోయిన తర్వాత ఇక్కడ నేను టెంపుల్ లోపల ఏం వీడియో తీయలేదండి. టెంపుల్ బ్యాక్ సైడ్ అయితే
ఈ తాబేళ్ళు అయితే ఉన్నాయి. తాబేలుకి అయితే అందరూ పసుపు కుంకాలు వేసి అన్నీ తినిపిస్తున్నారండి. చూసారా అలా తినిపిస్తున్నారో. మేము కూడా అలానే అరటిపండు తినిపించాం, కానీ అవి ఏం తినట్లేదు, అలా ఉన్నాయి. ఈ గుడి అయితే ఇంకా కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయండి. సరిగ్గా ఎవరు పట్టించుకోవట్లేదేమో, కొంచెం కొంచెం కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు. ఇదైతే చాలా ఫేమస్ ఈ టెంపుల్ అండి. మరి ఎందుకు ఇలా అయిపోయిందో మరి తెలియటం లేదు. సరిగ్గా ఎవరు పట్టించుకోవట్లేదేమో అని అనిపిస్తుంది. ఇంకైతే గుడి అంతా టెంపుల్ అంతా ఇక్కడైతే టెంపుల్ అంతా మేమైతే చూసిన తర్వాత ఇంకో టెంపుల్కి అయితే వెళ్ళామండి. అది కూడా ఫేమస్ టెంపులే అండి. చూసారా గుడి లోపలంతా ఎలా ఉందనండి. ఇంకా కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి, రిమోల్డింగ్ ఏదో చేస్తూ ఉంటున్నారు. ఇక్కడైతే మేమైతే చూసుకొని ఫొటోస్ దిగైతే రిటర్న్ అయిపోయామండి. నేను రిటర్న్ అయ్యేటప్పుడు గాజులు కూడా వేయించుకున్నానండి. పుట్టింటి వాళ్ళు మనకి గాజులు వేస్తే మంచిదటండి. అందుకనే నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే మా అమ్మ చేత అయితే నేనైతే గాజులు అయితే వేయించుకుంటానండి. మీకైతే పార్ట్ 2 అయితే పార్ట్ 2 కూడా ఉందండి. ఇదైతే ఎక్కువ అయిపోతుందని చెప్పేసి అయితే నేనైతే ఇంకోటి పార్ట్ 2 అయితే పెడతానండి. అలానే నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.